హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మేమైతే కాకినాడ నుంచి నక్కపల్లి వెళ్తున్నాం అనమాట. అంటే తుని తర్వాత వస్తుంది కదా నక్కపల్లి. అక్కడికి ఎందుకంటే ఉప్మాక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి. సో, నక్కపల్లి అనేది మా అత్తగారు ఊరనమాట. మా అత్తగారు పుట్టి పెరిగిన ఊరు. సో, అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. కాకినాడ నుంచి మార్నింగే బయలుదేరిపోయాము. ఇంచుమించు 2 అవర్స్ లోపే మేమైతే రీచ్ అయిపోయామనమాట. అంటే ఎవ్రీ ఇయర్ స్వామివారి ఉత్సవాలయితే చాలా చేస్తారు. ఒక 1 మంత్ వరకు ఈ జాతరనేది ఉంటుందనమాట. ఫుల్ ప్రోగ్రామ్స్‌తో అది చాలా బావుంటుంది. ఎప్పుడు మేము ఉండలేదు కానీ జస్ట్ దర్శనం చేసుకొని ఒక 1 డే స్పెండ్ చేసి వచ్చేస్తూ ఉంటాము. లోపలికైతే ఎంట్రీ అయిపోయామనమాట. నక్కపల్లి నుంచి నక్కపల్లి తుని నుంచి నక్కపల్లికి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. చాలా బావుంటుందండి అదంతా కూడా. ఇక్కడేంటంటే 'శ్రీ ఆంజనేయ' మూవీ చూసుంటారు కదా! సో, ఆ మూవీ అంతా కూడా ఇక్కడే షూటింగ్ అనమాట. కొండపైన చుట్టూ సరౌండింగ్స్‌లో మొత్తం అంతా అక్కడే షూట్ చేశారు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ లొకేషన్ అంతా కూడా చాలా బావుంటుంది. ఏరియా అంతా కూడా చాలా బావుంటుందనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారైతే హ్మ్. కల్కి అవతారంలో అయితే దర్శనమిస్తారు. కొండపైనుంటారు. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు నైట్ టైమ్ ఇక్కడికొచ్చి విశ్రాంతి తీసుకుంటారు అని చెప్పేసి అంటారనమాట. అందుకని ఇక్కడ టెంపుల్ అయితే ఈవినింగ్ 6 లోపే క్లోజ్ చేసేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారొచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారని చెప్పేసి అంటుంటారనమాట. సో, జాతర మహోత్సవాలు కాబట్టి ఇదంతా ఫుల్ లైటింగ్‌తో అది మొత్తం అంతా డెకరేట్ చేశారు. మేము వెళ్ళింది డే టైమ్ కాబట్టి ఆ లైటింగ్ అది అంతగా చూపించడానికి అవ్వలేదు. నైట్ అయితే చాలా బావుంటుంది. లోపలికి ఎంట్రీ అవుతుండగానే స్టార్టింగే ఈ క్లాసికల్ డాన్స్ అది వేస్తున్నారనమాట గర్ల్స్. స్టేజ్ అది పెట్టారు. చాలా బావున్నది. ఎంత క్యూట్‌గా వేస్తున్నారో డాన్సులు. ఫుల్ డెకరేషన్‌తో ఎంత బావుందో. కిందయితే కొండ కిందయితే స్టార్టింగ్ టెంపుల్‌లో వేణుగోపాల స్వామి వారైతే ఉంటారు. క్షేత్రపాలకుడనమాట. సో, ముందైతే వేణుగోపాల స్వామిని అనేది దర్శించుకోవడం అయితే జరిగింది. మీకు చూపిస్తాను ఇంకా. మా పిల్లలకంటే ప్రసాదం పిచ్చనమాట. ఎక్కడికి వెళ్ళినా అంటే మిగతా ప్రసాదాలేమి తీసుకోరు. ఓన్లీ పులిహోర అయితే చాలా ఇష్టం. సో, పులిహోర ఎక్కడ కనిపించినా అక్కడ ఆగిపోయి తినేస్తారు. ఫస్ట్ అయితే ప్రసాదం అయితే లోపలికి వెళ్ళిపోవాలనమాట. ఇదొచ్చేసి వేణుగోపాల స్వామి వారి టెంపుల్. లోపలికైతే మనం వెళ్ళిపోదాం వచ్చేసేయండి. మీరెప్పుడైనా ఉప్మాకు వెళ్లారా? వెళ్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికొచ్చేసి ఉప్మాక నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా అనమాట. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసిన ఈ కొండకొచ్చేసి గరుడాద్రి అని పేరు కూడా ఉంది. అంటే గరుడ షేప్‌లో ఉంటుందంట కొండ. అందుకని చెప్పేసి ఆ నామం అయితే వచ్చింది. అండ్ స్వామివారు కూడా గుర్రం మీద కూర్చొని ఉంటారు. ఇక్కడ పైకి వెళ్ళే మార్గం అనమాట. స్టెప్స్‌కి కూడా అందరూ పసుపు రాసి బొట్లయితే పెడుతున్నారు. శ్రీరామ స్తూపం అయితే ఉంది. దాని ఎదురుగానే శ్రీరాముల వారి గుడి కూడా ఉందనమాట. ఇంచుమించు 350 స్టెప్స్ అయితే ఉంటాయండి. 350 మెట్లయితే ఉంటాయి. అవన్నీ మెట్లు ఎక్కుకొని పైకి వెళ్తే గనక వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంలో గుర్రంపై కూర్చొని దర్శనం అయితే ఇస్తారనమాట. లక్ష్మీ అమ్మవారితో కలిసి దర్శనం అయితే ఇస్తారు మనకి. పైన వెళ్తే లొకేషన్ అయితే చాలా బావుంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడైతే అందరూ ధూపదీపాలైతే సమర్పిస్తున్నారు. శ్రీరామ స్తూపం. శ్రీరాముల వారి గుడి ఎదురుగా అయితే ఉందన్నమాట ఇది. ఎంత బాగున్నారో అండి. క్లాసికల్ డాన్స్ వేస్తూ అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారో చక్కగా. మా పాపకు కూడా నేర్పించాలని చాలా కోరికగా ఉంది. కాకపోతే ఇంకా చిన్నది కదా! సో, ఏజ్ అయితే సరిపోదన్నారు. ఇంకొక 6 మంత్స్ పోతే పాపను కూడా చక్కగా హ్యాపీగా జాయిన్ చేసేయాలని చాలా కోరికనమాట. క్లాసికల్ డాన్స్ నేర్పించాలని చెప్పేసి నాకు చాలా చాలా ఇష్టము. నేను నేర్చుకుందాం అనుకున్నాను గానీ నాకు అవ్వలేదు. సో, మనం నేర్చుకోలేనివి, మనం చేయలేనివి అన్నీ కూడా మన పిల్లలు చెయ్యాలి, చూడాలి అని అనుకుంటాం కదా! సో, మా పాపకు కూడా ఫ్యూచర్‌లో మంచి క్లాసికల్ డాన్సర్‌నైతే చేయాలనైతే చాలా ఆశగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవి ఎంత ఇస్తున్నారో ఆడపిల్లలు ఎంత క్యూట్ ఉన్నారో అసలు. ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉండిపోయామనమాట. ఇవన్నీ చూస్తూ ఎంత అందంగా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న క్యూటీ పైస్ ఉన్నారు. అదంతా నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి. సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్ అయితే మామూలుగా లేదు. వామ్మో! అసలు డే టైమే 11 ఆ టైంకి మామూలుగా లేదు ఎండ.
అందులోని ఇక్కడ కిందంతా కూడా ఆహ్, అన్నీ అమ్ముతారనమాట. తీర్థంలా పెట్టి మొత్తం మామూలుగా మనం ఔట్ సైడ్ కొంటూ ఉంటాం కదా! సో, ఇవన్నీ జాతర కాబట్టి ఒక 1 మంత్ వరకు ఉంటుంది. 1 మంత్ అంటే ఒక 20, 25 డేస్ వరకు ఉంటాయంట ఈ ఉత్సవాలన్నీ కూడా. డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుందనమాట. సో, అక్కడ అన్నీ కూడా టెంట్‌లవి వేసేసి, బరకంతో వేసేసి షాపులు అయి పెట్టారనమాట. అందువల్ల చాలా హీట్ అనిపిచ్చేసింది అదంతా కూడా. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇదంతా మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అన్నది. కళ్యాణ మండపం ఉంది. పైనేమో ఆహ్, తలనీలాలు సమర్పించడానికి కూడా కళ్యాణ కట్ట అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో, మనకి టీటీడీలో తిరుపతిలో ఎటువంటి ప్రసాదం లభిస్తుందో అక్కడి నుంచే మనకి ప్రసాదాలవి పంపిస్తారనమాట ఇక్కడ. సో, అక్కడ ప్రసాదం తెచ్చుకోలేని వాళ్ళు చక్కగా ఇక్కడ మనం ఈ టెంపుల్‌లో అయితే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడైతే దొరుకుతుందనమాట. తిరుమల శ్రీవారి లడ్డూ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. మీకెవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడు వెళ్లి తీసుకోవచ్చు దర్శనం చేసేసుకున్న తర్వాత. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసేస్తూ చాలా బావుంది. భక్తులైతే అలా వస్తూనే ఉన్నారు. మేమెళ్ళింది సండే అనమాట. సండే అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. ఈ టైంలో వెళ్తే చాలా బావుంటుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ గ్రహణం రోజు, పౌర్ణమి రోజు స్నానాలు చేస్తారనమాట. సముద్ర స్నానాలు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలందరూ కూడా. ఉప్మాక వెంకటేశ్వర స్వామి వారంటే చాలా ఫేమస్. ఆహ్, మీకు తెలియకపోతే గనక అంటే చాలా మందికి తెలుసు. తెలియకపోతే గనక ఒకసారి గూగుల్‌లో అది సెర్చ్ చేయండి. చక్కగా ప్రసాదం ఇస్తున్నారు. పులిహోర ప్రసాదాలు. చాలా అనిపిచ్చింది. మేము వెళ్ళిన వెంటనే కూడా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. పిల్లలతో పాటు చాలా సేపు అక్కడే స్పెండ్ చేసి, ఆ తర్వాత ఈ వీడియోస్ అన్నీ కొంచెం మీకు చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా అనమాట. స్వామివారిది నమూనా అనమాట. ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మొత్తం అంతా ఇక్కడుంది. కొండపైనైతే చాలా బావుంటుందండి. 'శ్రీ ఆంజనేయ' మూవీ చూస్తున్నప్పుడైతే మనకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. ఎంత బాగా షూట్ చేశారో. కొండపైకి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందకి చూస్తున్నప్పుడు ఆ లొకేషన్ అంతా చాలా బావుంటుంది. ఆ గ్రీనరీ అంతా కూడా. ఇది ఎక్కే మార్గం అనమాట. 350 స్టెప్స్ పైగా ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. సో, పైకి వెళ్దాము. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి ఈ విధంగా ఉందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మామూలుగా ఉండదనమాట. ఆ ఎండలో మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే కొంచెం కష్టం. కాకపోతే స్వామివారిని ఈ టైంలోనే బాగా చూడాలి. చాలా బాగా కనిపిస్తారు స్వామివారైతే మనకి. అంటే గుర్రంపై కూర్చొని కనిపిస్తారనమాట. అందుకని ఆ స్వామివారిని చూడడం కోసమైనా సరే చక్కగా మెట్లు చకచకా ఎక్కుకుంటూ ఎళ్ళిపోయి దర్శనం చేసేసుకోవడమే. చాలా మంది ఎక్కుతున్నారండి. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చాలా ఉత్సాహంగా అంటే ఈ టైంలో చాలా బావుంటుందనమాట. అంటే నార్మల్ అప్పుడు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఏదన్నా కొంచెం జాతర మహోత్సవాలవి ఉన్నప్పుడు, తీర్థాలు ఈ జాతరలు అన్నీ జరిగినప్పుడు దర్శనం చేసుకుంటే చాలా బావుంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా ఫేమస్ కదా ఈ టెంపుల్. సో, చాలా లాంగ్ నుంచయితే వస్తారు ఈ జనాలందరూ కూడా. ఇప్పుడంతా ఊర్లల్లో ఈ జాతరలన్నీ జరుగుతాయి కాబట్టి చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేది ఉగాది కాబట్టి ప్రతి ఊర్లో కూడా అమ్మవారి జాతరలు అంటే గ్రామ దేవతల జాతరలు కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా చూడడానికి చాలా బావుంటాయి. ఇంక పైకైతే దగ్గరికి వచ్చేసామనమాట. గరుడ షేప్‌లో ఉంటుందనమాట ఈ కొండంతా కూడా. అందుకని గరుడాద్రి అని కూడా పేరుంది. దీనికైతే చాలా హిస్టరీ అయితే ఉందండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఆవిర్భవించారనమాట. ఇది 6వ శతాబ్దంలో ఎప్పుడో శ్రీకృష్ణ భూపాలుడి ఆలయాన్ని నిర్మించారని చెప్పేసి అంటుంటారు. అండ్ తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే డైలీ నైట్ విశ్రాంతి తీసుకోవడానికైతే ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్పేసి ఎర్లీగా అయితే ఈవినింగ్ 6 లోపే మనకి క్లోజ్ చేస్తారనమాట. కొండపైన అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి గోవింద నామాలతో చక్కగా అలంకరించి అయితే పెట్టారు. ఫుల్ డెకరేషన్‌తో, లైటింగ్‌తో. నైట్ టైమ్ చూస్తే చాలా 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 బావుంటుందండి. ఇదంతా డే టైమ్ అనమాట. మీకు చుట్టూ చూపిస్తున్నాను
చూపిస్తున్నాను చూడండి పైనుంచి మనకి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. శ్రీ ఆంజనేయ మూవీలో కనిపిస్తుంది కదా వాటర్, చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ కూడా అక్కడే అన్నమాట. సో ఆ మూవీ చూస్తే మీకు ఈజీగా ఇదంతా అర్థమైపోద్ది. ఈ లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. 85% 90% వరకు ఇక్కడే షూట్ చేశారు మూవీ అంతా కూడా. చూడండి టెంట్లు కింద అన్నమాట. మనకి అవన్నీ కొంటూ ఉంటాం కదా, అమ్ముతారు కదా. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. వే అయితే చాలా బాగుంటుంది. వచ్చే రూట్ అంతా కూడా భలే అనిపిస్తుంది. ఒక సైడ్ అంతా వాటర్ తో. ఇది కళ్యాణ కట్ట అన్నమాట. తలనీలాలు అవి సమర్పించుకునే వాళ్ళు అక్కడైతే సమర్పించుకుంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాము. మీకు ఇందాక శ్రీరామ స్తూపం చూపించాను కదా, అది శ్రీ రామానుజాచార్యులు క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఇక్కడైతే దాన్ని అయితే ప్రదర్శించారంట ఆ స్తూపాన్ని అయితే. సో స్వామివారు శ్రీరామూర్తి ఎదురుగా అయితే అదైతే స్తూపం అయితే ఉంటుంది. సో ఈ కింద వచ్చేసాం కదా, ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. ఇవన్నీ మన ఇంట్లో యూస్ చేసుకునే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. అంటే తక్కువకి మంచి క్వాలిటీ ఐటమ్ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ మా అత్తయ్య గారు తీసుకొచ్చేవారు. ఇయర్ కి సరిపడా జీరా, ధనియాలు ఇవన్నీ కొనేసుకునేవారు అనమాట. పాపం ఎంత ఇష్టమో ఈ టెంపుల్ అన్న, ఈ టెంపుల్ చుట్టూ ఇవన్నీ అమ్ముతారు కదా, ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఆవిడకి. ప్రెసెంట్ అయితే ఆవిడ లేరు, రీసెంట్ గానే చనిపోయారనమాట. సో అందుకనే నా వీడియోస్ లో కొంచెం పూజలు అవి అన్నీ కూడా పెట్టట్లేదు ఈ మధ్య నేను. ఇవన్నీ చిన్నప్పుడు స్వీట్ మెమరీస్. అంటే ప్రతి తీర్థంలో కూడా ఇవన్నీ ఉంటాయి కదా, డేట్స్, జీడులు అన్నీ కూడా చాలా మెమరీ అన్నమాట. నాకు బాక్స్లో ఉండే డేట్స్ కన్నా ఈ బయట డేట్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం నాకు, ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా. ఈ డాల్స్ చూడండి ఎలా హెడ్ ఊపుతున్నాయో, భలే అనిపించాయి క్యూట్గా. సో చిన్న చిన్నగా అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. దర్శనం అది అంతా అయిపోయింది కాబట్టి వెళ్ళేటప్పుడు చిన్న షాపింగ్ అయితే చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఏం తీసుకోవాలి ఏంటి అన్నట్టు. నేను చెప్పాను కదా డేట్స్ అవి అని చెప్పేసి. సో సరదాగా అవి తీసుకుంటున్నాం అనమాట. అండ్ ఇవైతే జీళ్ళు చాలా బాగుంటాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం ఆల్రెడీ కాఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవి తిందామంటే ఇంకా ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఓ పక్క తీసుకోవాలన్న కోరికగా ఉన్నా సరే తీసుకోవడానికి ఎందుకులే వద్దులే ఇప్పుడు ఈ టైంలో అన్నట్టు అవైతే తీసుకోలేదు. చిన్నప్పుడైతే ఇవన్నీ చాలా ఎక్కువ తినేసేవాళ్ళము. ఇప్పుడు అన్నీ తగ్గిపోయాయి. ఏం తింటే దగ్గు వస్తుంది, ఏం తింటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది పిల్లలు కూడా పాపం. జ్యువెలరీ ఇవన్నీ చూస్తున్నాం అనమాట. మీకు ఒక చైన్స్ చూపిస్తాను చూడండి. నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలు కానీ మనకు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని 50, 150 అది పెట్టారనమాట. నేను ఇవైతే తీసుకున్నాను. 50 రూపీస్ చైన్స్ అయితే తీసుకున్నాను పాప కోసం. చాలా బాగా అనిపించింది. అంటే గ్రీన్, రెడ్ కాంబినేషన్లో ఉందన్నమాట. వాళ్ళకి డ్రెస్సెస్ మీద వేసినప్పుడు చాలా క్యూట్ ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ప్రతి స్టాల్స్ లోనే ఇవే ఉంటాయి అనుకోండి. కాకపోతే నార్మల్ గా ఉన్నప్పుడు మనం కొనే కన్నా ఇలాంటి టైంలో కొంటే చాలా బాగుంటుంది. పాపం ఆ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా మనం హెల్ప్ అని చెప్పను కానీ మనం పర్చేస్ చేస్తే వాళ్ళు కొంచెం పాపం అంత దూరం నుంచి వాళ్ళు కూడా రెంట్లు అవి పే చేసి అన్ని పెట్టుకుంటారు కాబట్టి పాపం వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇదండి ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి. అంటే ఆయన గురించి నాకు పెద్దగా అక్కడ హిస్టరీ నాకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నాకు వీలైనంత వరకు అయితే మీకు తెలియజేశాను. మాకైతే దర్శనం చాలా చాలా బాగా అయింది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ 20 డేస్ కూడా మంచిగా డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట. అయిపోయిందండి, ఇంకా అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇదండి శ్రీ ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఈ విధంగా అయితే మేము హ్యాపీగా దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. మళ్ళీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మాత్రం క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.